హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను బీరకాయ పాలు పోసి ఈ కూర ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి, ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాక 2 రెమ్మలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునండి, 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇవి వేసినాక కొంచెం కలిపి దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అంటే తగినంత ముందుగా వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందండి. అందుకే నేను ముందుగానే సాల్ట్ వేసేస్తాను. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ బాగా వేగినాక మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుందండి. ఉల్లిపాయ త్వరగా వేగుతుంది కాబట్టి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక చూడండి, ఈ విధంగా ఈ కలర్లోకి రావాలి ఉల్లిపాయ. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయలు 2 బీరకాయలు అండి. ఇవి కొంచెం పెద్ద సైజు బీరకాయలు అన్నమాట. అంటే ఒక 1/2 కేజీ ఉంటాయి. చూడండి, ఇలా ఉన్నాక వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 గ్లాస్ వాటర్. అంటే బీరకాయ బాగా మగ్గినాక కొంచెం ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికినాక ఇలాగా మనం పాలు రెడీ చేసుకుందాం. 1/2 స్పూను శనగపిండి, దీంట్లోనే కొద్దిగా పాలు వేసుకోవాలి. వేసుకుని ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని బీరకాయ అంటే పాలల్లో కొద్దిగా శనగపిండి వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. అందుకే నేను కొద్దిగా శనగపిండి వేస్తానండి. వేసుకున్నాక ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, కూర ఇలాగ తొందరగా దగ్గరగా అయిపోయింది కదా. అప్పుడు పాలు వేసుకోవాలి. మనం పాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉడకవసరం లేదు. ఒక 5 మినిట్స్ కూడా అంత అవసరం లేదు. ఆ పాలు వేసుకున్నాక మరీ చిక్కగా దగ్గరగా కాకుండా కొంచెం అంటే పలసగా దింపుకోండి. అప్పుడు రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకునండి, కలుపుకోవాలి. మన పాలు పోసిన కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం.